చలికాలం మీకు గరం ముచ్చట చెప్పాలబ్బా. ఈ ఏడు ఎండలు దంచుడు దంచితే అట నిరుడే అంటే నిరుడు కంటే ఎక్కువనే ఉంటాయని వాతావరణం సైంటిస్టులు చెప్తున్నారు. కావచ్చు కూడా ఇప్పుడే పగటిలి మస్తు కొడుతుంది ఎండ. మరి ఎందుకో ఇట్లా మళ్ళీ నాడు పురాగా చెప్పుకుందాం కానీ ఇప్పుడు హెడ్లైన్స్. మంత్రికి జెడ్పీ చైర్మన్ కు ఫైటింగ్, కొట్లాట పెట్టింది రామన్న డైలాగ్. గులాబీ పార్టీకి ఎమ్మెల్యేల టెన్షన్, సీఎం ను కలుస్తుండే వరకు పరిశాన్. పరీక్షల పాఠం చెప్పిన మోడీ సారు, సలాలు పాటిస్తే ఉండొచ్చట బేఫికరు. పోలీస్ స్టేషన్లనే తీసుకుంటూ లంచం, డిపార్ట్మెంట్ అని కూడా చూడలే కొంచెం. ఉస్మానియాలో కలర్ఫుల్ షో. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు నీళ్లు వస్తాయని, త్యాగాల ద్వారా సాధించాలని ప్రాణాలు వదిలారు. మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఒకటే పార్టీలుంటే ఏం లేదు, ఆల్లో పార్టీ ఇల్లో పార్టీ అయిందనుకో ఏడ పంచాది కాకుండా ప్రోటోకాల్ కాడ పక్కాలోళ్ళు అవుతుంది. సర్కార్ ప్రోగ్రామ్ కు నన్ను ఎందుకు విలువలేదని ఒకళ్ళు, బ్యానర్ల నా ఫోటో ఏదని ఇంకొకళ్ళు, స్టేజ్ మీద మీరే కూర్చుంటారా నాకు కూర్చేదని ఏరేటోళ్ళు. సార్ అది అని ఆఫీసర్లు గుడ్ కిల్ మింగుడు ఎన్నో మాటలు చూసినాం. ఇవాళ ఒక కాడ అంతకంటే పెద్ద లొల్లే అయిందబ్బా. అట్లాని ప్రోటోకాల్ మర్యాద ముచ్చట కాదు, ఆడున్నోళ్ళ గురించి కాదు, మరేందో మీరే చూడుర్రి. యాదాద్రి జిల్లా గూడూరు రా కొత్త పంచాయతీ ఆఫీస్ ఓపెనింగ్ మీటింగ్ లా ఫైటింగ్ అయినంత పని అయ్యింది. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, అటు జెడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు. గింత గడబడి ఎందుకంటే నిన్న కేటీఆర్ సార్ ఏమన్నాడో ఈనాలే మొదలు. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి సార్ అంత మాట అంటావా అని మంత్రి సార్ మస్తు గరం అయ్యిండు. కేటీఆర్ మిస్టర్ బచ్చాగాలివి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోటి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా సందీప్ రెడ్డి సార్ వాళ్ళ నాయన ఎలిమినేటి మాధవ్ రెడ్డి అప్పట్లో పెద్ద లీడర్ ఉండే. ఆయన పేరు పుణ్యాన నీకే పదవి వచ్చింది అనగానే మంత్రి గారి మీదకి లేచిండు బీఆర్ఎస్ లీడర్ సారు. ఇంత లొల్లి ముదురుతుండే వరకు జెడ్పీ చైర్మన్ సార్ ను బయటికి తీసుకుపోయారు పోలీసులు. అయినా ఎంట పడ్డారు కొందరు. సీఎం సార్ అన్న నిమ్మలంగానే ఉన్నాడు గాని బీఆర్ఎస్ లో ఉన్నందుకు సార్కు చుట్టుకుందన్నట్టు. మళ్ళీ ఎలక్షన్లకు యాలైందబ్బా. అట్లాని మనమేసే ఓట్లు కావుల్లో ఎమ్మెల్యేల ఏలుకు ఇంకురుద్దేటి, కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు సుతా కావు, రాజ్యసభ ఎంపీలకు వేయాల్సినవి. తెలంగాణలో జోగినపల్లి సంతోష్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ సార్ల సీట్లు ఖాళీ అవుతున్నాయి. బలగం ప్రకారం 2 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది. 2 పార్టీలలో పోటీ బగ్గనే ఉన్నది. పెద్దల సభకు ఎవరెవరు పోదామనుకుంటుర్రో రేపు చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే తెలంగాణ రాజకీయ వార్త చూడుర్రి. ఉంటా రాజ్యం పైతరా కారేనా కాంగ్రెస్ లకు పోతారా అనే చర్చలు నడుస్తున్నాయి అంతటా. మరి మొన్న పాత మెదక్ జిల్లాకెళ్లి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి సార్ ను కలిస్తే నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ వచ్చి మాట్లాడిపోయే. నియోజకవర్గంలో తిప్పలు, పనులకు పైసలు, భూముల సమస్యలు చెప్పడానికి సీఎం సార్ ను కలిసిన తప్పితే కండువా మారుస్తానికి కాదని సార్ అయితే చెప్పిండు. పార్టీని మారాలని ఆలోచన లేదు, ఆలోచన కూడా ముఖ్యమంత్రి కూడా లేదనిపించింది. నిజంగా పోలీసు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, ప్రకాష్ గౌడ్ ఎప్పుడు వచ్చినా ఏం పని వచ్చినా చేయండి, ఆయన అభివృద్ధి గురించి అడుగుతాడు, ఇంకేది మీరు ఆలోచించాలని చెప్పాడు. ప్రకాష్ గౌడ్ సార్ కూడా అప్పట్లో టీడీపీలే ఉండే. ఆ 4 కూడా ఇంతే అవసరమైతే 100 మాటలు కలుస్తారట పనుల కోసానికి. ఓ గల్లా ఇదే నిజమైతే కడమ 34 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల డెవలప్మెంట్ వద్దా ఎట్లా వచ్చి కలుస్తలేరు. మరి ఈ 10 ఏళ్లకెళ్లి ప్రతిపక్షం ఎమ్మెల్యేలు సీఎం గారిని కలుసుడనే ముచ్చటే లేకుండే. కలిసిరంటే కండువా మార్చుడే. పల్సగైన పార్టీకి పతారవించాలని రామన్న మీటింగ్లు పెట్టి సర్కార్ నిన్ననాల్లో గన్నంటుంటే ఇంకో దిక్కేమో ఎమ్మెల్యేల పంతనం గిట్లున్నది. 5 పోయి వచ్చినా పోవుడు తప్పంటలేడు, పోతే తప్పేంది
అంటలేడు వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ అయితే. పాత ఎమ్మెల్యే తిగల కృష్ణారెడ్డి సార్ అయితే పక్క కారు దిగుతుండని ప్రచారం అవుతుంది. పరిస్థితి గిట్లుంటే రామన్ననేమో కాంగ్రెస్ సర్కార్ ఏడాదో 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు, డబ్బున్నే మా బాపును సీఎం చేసుకుందాం అనుడే గమ్మతుంది. చూడాలి మరి 5గురేనో రేపు ఇంకెవరన్నా కలుస్తారో. ఈ ముచ్చట ఇట్లుంటే రామన్న ఇలాకా సిరిసిల్ల నియోజకవర్గంలో 8 మంది సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, చాలా మంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండ్రు. ఆయన కాన్స్టిట్యున్సీల సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ఒక్కసారి పోయినా కానీ కనీసం మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి ఉన్నోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారు అంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము. ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కీలక నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటమి నుంచి నిష్క్రమించడంతో నాయకులంతా అయోమయంలో పడ్డారు. అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు. రాహుల్ గాంధీ 2వ విడత పాదయాత్ర సమయంలోనే ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవటం విశేషం. మరోవైపు భారత రాజకీయాల్లో నితీష్ కుమార్ కొత్త రికార్డు సృష్టించారు. పొద్దుగాల రాజీనామా పొద్దుముక ప్రమాణం, దిగింది సీఎం సీట్లకెళ్ళే ఎక్కింది సీఎం సీట్లకే. కాకుండా అప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ హిమ్మతి, ఇప్పుడు బీజేపీ సపోర్టు. 3 ఏళ్లలో 3 మాటల ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కొత్త రికార్డు కొట్టేసిండబ్బా బీఆర్ సీఎం నితీష్ కుమార్ సారు. 2 మాటల కమలం దోస్తు, నడుమిట్లి పార్టీలు దోస్తు. అంగీలు మార్చినంత అల్కగా గ్రూపులు మారుస్తుండు గాని కుర్సీనైతే అస్సలు ఇడిచిపెడతలేడు. ఇంకా గమ్మత్ ఏందంటే ఆర్జేడీకి 79, బీజేపీకి 78 సీట్లుంటే సారోళ్ళ జేడీయూకు 45. ఆ 2 పార్టీలకు వడది కాబట్టి మేము పవర్లో లేకున్నాం మంచిదే గాని మా దుష్మన్ పార్టీ ఉండొద్దని నితీష్ కుమార్ సార్ ఎంట పడుతున్నాయి. ఇగేముంది, ఏ పార్టీని నారాజు చేయకుండా 4 వద్దుల వాళ్ళతోటి 4 వద్దులు వీళ్ళతోటి సోపతి చేసుకుంటూ సమన్యాయం చేస్తున్నట్టుండు. మంత్రి పదవులు ఇస్తుంటే అదే మా భాగ్యం అనుకుంటుండ్రు. దేశంలో ఎక్కువ మాటల సీఎం గా ప్రమాణం చేసిన రికార్డు సుత సార్దేనులు. అప్పట్లో మునుంబెట్టి 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్ పాత సీఎం జ్యోతిబా సారు ఇప్పుడు 23 ఏళ్ల కంచి సీఎం ఉన్న ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ సార్ ప్రమాణం చేసింది 6 సార్లే. అప్పుడింత ఇప్పుడింత 18 ఏళ్ల కాంచి బీఆర్ నేలుతున్న నితీష్ సార్ ఏమో 9 మాటల సీఎం అనే నేను అన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లకు 1.5 ఏళ్ల టైం ఉంది. అప్పటి వరకు ఇంకెవరైనా దోస్తీ చేసుకుంటాడో, ఇంకెన్ని మాటల సీఎం అవుతాడో పో. కాకా మేడారం పోదాం, వస్తావే? మామ ఓ బస్సు మాట్లాడరాదు, అందరం గుడి పోదాం. ఆగో, ఎప్పుడు మీ మొగోళ్ళే పోతారా, మేము రావద్దా? అరే నీ మందల ఓ ఆటపిల్లుంటే చూడు రాదురా, మేడారం పోయొద్దాం. ఏ పోతే ఇప్పుడే పోవాలిరా, జాతర టైంలో జిబజిబా ఉంటారు, మస్తు తక్లీఫ్ అవుతుంది అని పోతేనే ఉన్నారు చాలా మంది. మేడారం జాతర చాలా అయినట్టే అనిపిస్తుందిలే ఈ పబ్లిక్ ను చూస్తుంటే. ఆయితారం పూట ఏం తక్కువ 5 లక్షల మంది వచ్చిరట. మరి జంపన్న వాగుల తానాలు, నెత్తెంటికెళ్ళిచ్చుడు, బంగారం మొక్కులు, యాటలు కోసుడు జోరున్నది. జాతర టైంలో బాగా రష్ ఉంటది, ఇబ్బంది అవుతుంది పిల్లలతో అనే ఉద్దేశంతో ముందే వచ్చినాం. కానీ జాతర టైంలో ఎంత మంది ఉంటారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు మంది. ఇప్పుడైతే కొంచెం రష్ తక్కువగా ఉంటుందని వచ్చాము. ఆ రష్కి మనం భరించలేం కాబట్టి అప్పటికి, అందుకని ముందుగా రావడం జరిగింది. తక్కువ ఉంటారని వస్తే ఎక్కువనే ఉన్నారు. అగో మేడారం తొవ్వల చూడుండ్రి ఎనిగానం బండ్లున్నాయో. 3-4 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మేడారం పోయే కంటే మొదలే అటు ఏములాడ రాజన్నకు, కొమరేలి మల్లన్నకు మొక్కులు పెడుతుంటారు కాబట్టి ఈడికి సుతా మస్తు మంది వస్తున్నారు. ఆదిలాబాద్ లా నాగోబా జాతర కోసం గంగ నీళ్లు తెచ్చే పని చాలైంది. దంపుడు బియ్యం, గోధుమ పిండితో చేసిన కుడుములు గంగమ్మకు సమర్పించి అందరు కలిసి బంతి భోజనం చేసి నాగోబా గుడికి పోతానికి తిరుగు ప్రయాణం అయ్యిండ్రు. మేము గంగాజలం సేకరించి పవిత్రమైన గంగాజలం తోటి మళ్ళా మేము ఇక్కడ నుంచి బయలుదేరి మా కిస్లాపూర్ ఇంద్రవెల్లి చేరుకుంటాం. ఫిబ్రవరి 9కెళ్ళి నాగోబా జాతర. ఇక యాదాద్రి కొండ మీద తాగుతానికి నీళ్లు, ఉంటానికి ఎర్రలు, సామాన్లు పెట్టుకునే సౌలతి చేస్తారట. అట్లనే కొండ మీదకి ఆటోలకు పర్మిషన్ ఇస్తదట సర్కార్. గివ్వుల్లా ఇయాల్టి జాతరలు, గుళ్ళు, గోపురాల ముచ్చట్లు. ఏ ఆఫీస్కు రావద్దు, ఏడికి దేవాలను అడ్రస్ చెప్తా, మా ఓన్ని పంపిస్తా. చేతిలో కవర్ పెట్టి సప్పుడు కాకుండా వెళ్ళిపోన్రి. ఏమన్నా తేడా వచ్చిందో ఏడు పని ఆన్నే ఉంటుంది మళ్ళా. సార్ పెద్ద గోడ పలక టీవీ ఇంటికి డెలివరీ చేసిన, జర మా పని అయ్యేటట్టు చూడుర్రి. ఇగో ఆఫీస్ బయట చెట్టు కింద నా కారు ఉంటుంది, డిక్కీ ఓపెన్ చేసి పెట్టిన, అని లేచిపో.
అరే పైసలు వద్దయ్యా, ఫోన్ పే కొట్టు. గిన్ని తీర్ల ఎకమతులు చేస్తుంటారు, కానీ గీసారేంది? హౌ లంచమే 50,000. ఇంతకు తీసుకుంది ఏడనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్ లా ఓ ఆస్తి పంచాయతీలో అవతలలో కోర్టుకెళ్లి రావాల్సిన నోటీసు పంపిస్తానికి లంచం అడిగిండు ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు గారు. అగో జీతం మంచిగానే రావట్టే మళ్ళా గీతందాలేందని సీదా ఏసీబీకి ఫోన్ కొట్టిండ్రు. హీగేముంది, గుద్దు స్టేషన్లోనే లంచం తీసుకుంటుంటే పట్టేసిండ్రు అన్నట్టు. గమ్మత్ ఏందంటే ఆ రామారావు ఎస్ఐ గారు కూడా ఆయన రిటైర్డ్ ఎస్ఐ గారి దగ్గర నుంచి వీళ్ళు లంచం తీసుకోవడం అడిగేటప్పటికి వాళ్ళు కూడా చాలా ఇదయ్యి ఏసీబీని అప్రోచ్ అయ్యారు. పాత ఎస్ఐ కాడ సుత లంచం తీసుకున్నాడంటే కోటేశ్వరరావు గారిని తారీఫ్ చేయవలసిందే. నేను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను ఆయన రిటైర్ అయిన ఎస్ఐ గా నన్నేం చేస్తాడు అనుకున్నాడేమో. అయ్యో మన డిపార్ట్మెంట్ అని గింత నెనర్లేదంటే పైసా ఎంత పని చేస్తుందో చూడుర్రి. పోయి ముంగట పెట్టంగానే ఏడుపు వస్తుంది కొందరు పొరలకు. అబ్బా పొద్దుగానే లేచి చదివినా ఒక్క ముక్క కూడా గుర్తులేదు. అరే రాజేష్ గా జర చూపిరా, మా నాయన 5 రూపాయలు ఇచ్చిండు, నీకు కూడా కొనిస్తా ప్లీజ్ రా. అబ్బా వాడైతే పుస్తకాల పురుగున్నాడు, ఎట్లొస్తాయోరా వానికి అన్ని మార్కులు. వామ్మో రేపు ఎగ్జామ్ ఉన్నది, ఇక నేను బడికి డుమ్మా కొట్టాల్సిందే. ఇగో పరీక్షలు అనగానే గిట్లుంటది పోరల కథ. అసంటోళ్ళు అందరి కోసమే సీదా ప్రధాని సారే లైన్లకు వచ్చిండు. పరీక్షలు అనగానే టెన్షన్ పడకుర్రి, మార్కుల కోసం ఆగం కాకుర్రి అని 10th ఇంటర్ పోరలకు మంచి మంచి సలహాలు ఇచ్చిండు ప్రధానమంత్రి సారు. ఢిల్లీ భారత మండపానికి పిల్లలను పిలువనంపుకొని పరీక్షల పాస్ అయ్యే పాఠం చెప్పిండన్నట్టు. దోస్తుగానికి అన్ని మార్కులు వచ్చినాయి, పక్కింటి బుజ్జమ్మకు గిన్ని మార్కులు వచ్చినాయని పోల్చుకోవద్దు, పోటీ పడొద్దు, మీకు మీరే పోటీ పడాలి అనుకొచ్చినాడు. అట్లనే మమ్మీ డాడీలకు 4 మంచి మాటలు చెప్పిండు. ప్రోగ్రెస్ కార్డు మీ విజిటింగ్ కార్డు కాదు, ఏరేటోళ్లతోని పోలుస్తానికి. పిల్లలను తక్కువ చేసి మాట్లాడొద్దని కోరిండు మోడీ సారు. देखो तेरा दोस्त क्या करता है, तू क्या करता है, बाकी कमेंट्री शुरू होती है, कभी पापा थक जाते हैं. టీచర్లకు సుతా ఓ పాఠం చెప్పిండుల్లో. చదువని సతాయించొద్దు, పాఠం చెప్పంగానే కాదు పిల్లలతోటి కలిసిపోవాలి అన్నాడు. 100 మందితోటి మోడీ సారు డైరెక్ట్ గా ముచ్చట పెడితే లక్షల మంది టీవీలలో చూసిండ్రు. 7 ఏళ్లకెళ్ళి 17 పెడుతున్నాడు ఇట్లా పరీక్ష పే చర్చ. और एक प्रकार से परीक्षा पे चर्चा ये कार्यक्रम मेरी भी परीक्षा होता है. ప్రధాని సార్ చెప్పిన సలహాలన్నీ వాటించుర్రి, మంచిగా చదివి పరీక్షలు రాయుర్రి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఏదో 100కి ఎవరైనా సినిమా యాక్టర్లు వచ్చిండ్రు అనుకోండి, సెల్ఫీలు ఫోటోలని ఆగమాగం చేస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చినప్పుడు సుతా శితం పోతారు పబ్లిక్. మీటింగ్ అయినంతసేపు జేజేలు కొట్టుడు, జిందాబాద్లు కొట్టుడు. మీటింగ్ అయిపోయినాక ఒక్క ఫోటో దిగినా చాలని కార్తానికి పోయేదాకా ఎంబడి పడతారు. ఇక అప్పుడు గిట్ల సుతా కావచ్చు. మీ యాత్ర మంగట్లకు పోను జర్ర అయితే చంద్రాల్ సార్ వాడు కదా, టయానికి సెక్యూరిటీ అన్న అందుకునే వాటికి నా ఏమయ్యింది. ఏమంటే ఎక్కడోళ్ళనాక నూకేసి చుట్టూ రౌండ్ అప్ చేసిండ్రు. ఆంధ్ర రాజమండ్రిలో రా కదలిరా అని సభ పెడితే అభిమానం అలుగులు వారిన కార్యకర్తలు సీదా చంద్రబాబు గారి మీదకే ఉరికొచ్చిండ్రు. సెల్ఫీలు దిగాలని పూల గుర్తులు ఇయ్యాలని మనోళ్ళ ఆపొచ్చానా. అటు ఇల్లు ఇటు నూకేసుకునే వరకు స్టేజ్ మీద ఉన్న సారు కొంచెం అయితే ఇటు పడుతుండే. జర్రంతలో బచాయించండు చంద్రబాబు సారు. మొన్న గాలి మోటార్లు పోతుంటే తొవ్వ తప్పే వరకు ఆపత్లకి వెళ్ళి బయట పడ్డాడు. ఇవాళనేమో ఇది మీటింగ్ కు రమ్మన్నాడు గాని మీద వడమని లేదురా నాయన. ఉస్మానియా యూనివర్సిటీ వార్తనంగానే హాస్టల్ ఫీజులు తగ్గియాలనో, సరిపోను సార్లను పెట్టాలనో, కూర బువ్వలు మంచిగా ఉండాలనో, లైబ్రరీలో కుర్చీలు పెంచాలనో, పరీక్షలు వాయిదా వేయాలనో, ఇంకిన్ని సవలతులు చేయాలనో వార్తలు చూస్తాం. కానీ అలా గసొంటి కాదు, ఇగో గిది. మస్తుందిలే, ఉస్మానియా యూనివర్సిటీలో లైట్స్ సౌండ్ సిస్టమ్ పెట్టిండ్రు. 100 ఏండ్లు దాటింది మరి ఓయూ గట్టి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఉద్యమాలు పోరాటాలు గొప్ప గొప్ప విషయాలు మొత్తం చూపెట్టిండ్రు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, యాక్టర్ సాయి కుమార్ సార్ వచ్చిండ్రు. ఈ ప్రాజెక్ట్ లో చరిత్రను భాషను అన్ని రకాలుగా భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర కూడా చేసింది ఆర్ట్స్ కళాశాల. పందులు కోతుల నుంచి పంటలను కాపాడుకుంటానికి రైతులు దిష్టి బొమ్మలు పెడుతుంటారు పొలాల పొంట. ఇక అవి చూసి అబ్బ కొడుక ఎవలో కావాలన్నారు అనుకొని జీవరాశులు బుగులు పడి వెనకకు మరుతాయి. ఏ మనిషి కాదు ఏం కాదు ఉత్త బొమ్మే అని ఎరికైందనుకో ఉంచుతాయి ఆ పంటలను, తెల్లారే వరకు మొత్తం పోతం పెడతాయి. అగో గదే శాస్త్రం ఉన్నది గివిటి కథ సుత. దొంగలు పడితే చూస్తలేవు, కిడ్నాప్లు అయితే కనిపెడతలేవు, గుద్దూరుకుతే కండ్లు మూసుకుంటున్నాయి, పని లేనోళ్ళు రోడ్ల మీద ఆగమాగం చేస్తే పట్టించుకుంటలేవు. హౌ సీక్రెట్ కెమెరాలే వరంగల్ జిల్లాల నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. మళ్ళా కాజిపేట, హనుమకొండ, వరంగల్ 3 టౌన్లలో కలిపి 35,000 సీక్రెట్ కెమెరాలు పెట్టిరట పోలీసోళ్ళు. రోడ్లు, బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లు కవర్ చేస్తాయి అన్నట్టు. ఏడేం జరిగేది తెలిసేటట్టు పట్నంలో ఉన్న పోలీస్ టవర్ కు కెమెరాలు లంకె పెట్టిండ్రు. అయితే ఆర్భాటంగా కెమెరాలు ఫిక్స్ చేసినటువంటి వాటిని పనిచేస్తున్నాయో లేదో అనేటటువంటి మానిటరింగ్ విషయంలో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. గదన్నట్టు ఏడ చక్కగా పనిచేస్తలేవట. 100కి 60కి మీద కెమెరాలు 6 నెలల సంది రెస్ట్ తీసుకుంటున్నాయట మంచిగా. అయినా పోలీసులు చెక్కింగ్ చేస్తలేరట, రిపేర్లు చేపిస్తలేరట. కెమెరాలు పెట్టేదే ఏడేం జరుగుతుందో తెలుసుకుంటానికి. పని చేయకుండా పక్కకు వాడు ఉండే వరకు ఈ నడమ ఓ బ్యాంకు దగ్గర దొంగతనం జరిగిన రోడ్డు మీద 2 మాటల టక్కర్లైనా ఇంతవరకు ఎవరు చేసిండ్రు అనేది తెలియలేదట. ఇక అంతో ఇంతో పని చేస్తున్న కాడ గిట్లున్నదట. సీసీ కెమెరాలో అడ్డుగా ఉన్నటువంటి పోస్టర్లు కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా చెట్లు కావచ్చు, అవి ఏమైనా అడ్డుగా వస్తే వాటిని తొలగించడంలో అటు అధికారులు కావచ్చు. ఈసొంటి జాగల కెమెరాలు ఉన్నా లేనట్టే. రిపేర్ల మీద పెద్ద సార్లు ఎందుకు నజరేస్తలేరో గాని ఈ ముచ్చట దొంగన్నలకు తెలిసినా అంటే రాత్రిపూట ఇంకింత ఎక్కువ చెమట తీయగల. జర చూసుకోండి సార్లో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.